ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సమయంలో మరి టీవీ ముందు కూర్చున్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు గమనించాలి, నేను చెప్పే ప్రతి వాక్యంలోనూ కూడా ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని దయతో గ్రహించి మీ జీవితాల్లో మేలు ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు పేట ఒక ప్రియ సహోదరిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గమనించాలి, ఈ వాక్యము మీ జీవితానికి మేలు ఆశీర్వాదకరంగా ఉంటే దయతో మాతో సంప్రదించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మీకు మంచి ఆరోగ్యము బలమునిచ్చి మీ బిడ్డల చదువుల్లోనూ మీ ఆర్థిక ఇబ్బందుల్లోనూ దేవుడు మీకు ఎంతగానో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చున్న ప్రతి వారికి కూడా మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో దేవుడు బలపరిచి నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా మీరు కొనసాగుతూ మీరు అనేకమైన దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. గమనించాలి, ఈ సమయంలో దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నా అంశ భాగము నరకబడిన కొమ్మ చీల్చబడిన చెట్లో అంటకట్టబడుట. ఈ విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. నరకబడిన కొమ్మ ఎవరు, చీల్చబడిన చెట్టు ఎవరు అనేటటువంటి విషయాలు మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. గమనించాలి, రోమాపత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల. ఈ చిన్న వాక్యము మీ హృదయాల్లో దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా, టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. వాక్యము నీది, నా నిలువబడిన నేను నీ దాసురాలను. నీ వాక్యము వారికి వివరించి నాయన వారి ఆత్మీయ మేలు పొందుకోవడానికి నీ కార్యము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ అడవి ఒలీవ చెట్టు ఒకటి కనిపిస్తుంది, ఒక మంచి వేరు కలిగినటువంటి ఒక మంచి ఒలీవ చెట్టు కూడా కనిపిస్తుంది. గమనించాలి, ఈ రెండు చెట్లు యొక్క స్వభావాలు విరుద్ధంగా ఉన్నాయి. అడవిలో ఉన్నటువంటి ఒలీవ చెట్టు గురించి ఒక మాట మనం చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, అయితే గర్వింపక భయపడుము. ఎందుచేత ఇక్కడ అంటున్నాడు, అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడింది అడవి ఒలీవ కొమ్మ, అయితే విశ్వాసమును బట్టి నిలిచినది చీల్చబడిన చెట్లు అంటగట్టబడినటువంటి కొమ్మ. అయితే దీన్ని బట్టి ఏమంటున్నాడంటే, నీవు గర్వించొద్దు, భయపడొద్దని కూడా దేవుడు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అడవి ఒలీవ మొక్క యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, అడవిలో ఉన్న దానికి సాదృశ్యం ఏంటంటే, అడవి సాధారణంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. అడవిలో క్రమం అనేది ఉండదు, కావలసిన ఆహారం అనే నీరు దొరకదు. అంతేకాదు, అడవిలో ఆకస్మిక మరణాలుంటాయి, ఆకస్మిక శత్రువుల దాడి ఉంటుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి అడవి ఒలీవ మొక్కను గురించి, దాని స్వభావాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అడవిలో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కనుక దేవుని సన్నిధిలో అడవిలో విడవబడడం దేవునికి ఇష్టం కాదు. కనుక అరణ్యముని గురించి ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా ఉంది, అరణ్యవాసులైన వారందరికీ నేను శిక్షించెదను. అరణ్యం అనేది పాపానికి సాదృశ్యం. అరణ్యంలో ఉన్న ఒలీవ మొక్క పాపికి సాదృశ్యంగా కనిపిస్తుంది. కనుక పాపిగా ఉంటే దానివల్ల శిక్ష అనేది తప్పక వస్తుందన్నదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూడాలి. కీర్తన గ్రంథము 107:4 అంటాడు, అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయేను. అరణ్యంలోను వ్యర్థకాలం జీవించిన, అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా నీకు ఒక స్థిరమైనటువంటి పురానికి వెళ్ళే అర్హత నీకు ఉండదు. స్థిరమైన నివాసం అనేది నీకు ఉండదు. మన స్థిరమైన నివాసం ప్రభువులోని, మన స్థిరమైన నివాసం పరలోకమే. కనుక అడవిలో ఎంత కాలంలో తిరుగులాడినా ఒక స్థిరమైన నివాసము నీకు దొరకదు అని
చెప్తున్నాడు. ఇది దేనికి? అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడి మాట చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. మలాకీ గ్రంథం 1:3 అంటాడు, ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి తిని. పాపిగాను, అరణ్యవాసిగాను, దేవునికి విరుద్ధమైన స్థానంలో నువ్వు ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఏసావు వేటాడియందు నేర్పరి, ఏసావు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి, ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేదరు. గమనించండి, పాపిగా నువ్వు కొనసాగితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అతని స్వాస్థ్యాన్ని నక్కల పాలు చేస్తానంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నక్కకున్న నైజం ఏంటో తెలుసా? అది లౌకికమైనది, చాతుర్యం కలిగినది, మోసపరిచేది, దుఃఖపరిచేది, మనకున్న దానిని అది ఎత్తుకుపోయేది. మోసము చేత, దగా చేత, కుయుక్తి చేత, కుతంత్రము చేత ఆహారాన్ని దొంగిలించే స్వభావం కలిగి ఉన్నటువంటిది నక్క. నీ స్వాస్థ్యము నక్కల పాలు అవడం నీకు ఇష్టమా? ఏసావుని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏసావుని గురించి ఏమంటాడంటే ఒక మాట, అతడు అరణ్యవాసి. అరణ్యవాసి గనకనే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 25:27 అంటాడు, ఏసావు వేటాడిటయందు నేర్పరియాయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించెను. ఏసావు అరణ్యవాసిగా ఉన్నాడు కనుకనే తన తండ్రి పిలిచి అన్నాడు, అయ్యా నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నాకు ఇష్టమైన భోజనం తీసుకురా అన్నాడు. అరణ్యంలో ఉన్నాడు గనుక, అరణ్యవాసిగా ఉన్నాడు గనుక అతడు చేతుల దాకా వచ్చిన ఆశీర్వాదాన్ని ఇక కొద్ది గడియల్లో అతను పొందుకోబోయేటువంటి బృహత్తరమైనటువంటి ఆశీర్వాదాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అరణ్యంలో ఉన్నాడు గనుక తండ్రి కోరిక నెరవేర్చడానికి అరణ్యానికి వెళ్ళాడు. నేను చెప్పాను, అరణ్యము అగమ్య గోచరం. అరణ్యములో ఒక అర్థం అనేది లేదు. అంటే దేవుని జీవితంలో అరణ్యం అనేది లోకానికి సాదృశ్యం. లోకంలో నువ్వు ఎంత కాలము తిరుగులాడినా, లోక అలవాట్లకు, లోక పాపానికి నువ్వు గురైతే, దేవుడు నీకు ఇద్దామనుకుని ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదాలు నీ చేజేతులారా నాశనం చేసుకుంటున్నావన్న సత్యం నువ్వు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నిన్ను అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. కానీ అరణ్య జీవితమైనటువంటి పాప జీవితమే దేవుడికి నీకు మధ్యన అడ్డుగోడగా నిలబడుతుంది. దేవుని ముఖకాంతి చూడలేక, దేవుని ఆశీర్వాదం పొందుకోలేక, దేవునితో సహవాసం చేయలేక అరణ్యవాసిగా మిగిలిపోతున్నావు. దేవుని సన్నిధిలో గమనించు. ఏసావుకి చేతులు దాకా వచ్చినటువంటి ఆశీర్వాదం ఎవరో ఎత్తుకుపోయినట్టు అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆయన అరణ్య జీవితానికి అలవాటు పడ్డాడు గనక, పాప జీవితానికి అలవాటు పడ్డాడు గనక. ఇది ఒక పాపికి సాదృశ్యం. అరణ్యంలో ఉలివ మొక్క కూడా ఒక పాపికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? సాధువై గుడారములలో నివసించేవాడు. అతడు సాధువుగా గుడారాల్లో నివసించాడు కనుక గొప్ప ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. దేవునితో పెనుగులాడే అనుభవం ఆయన పొందుకున్నాడు. దేవునితో పెనుగులాడి ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టినటువంటి ఒక పట్టును ఆయన గమనించగలిగాడు. దైవ దర్శనం చూడగలిగాడు. రిక్తుడుగా వెళ్ళాడు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మంచి ఒలీవ మొక్కకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు అరణ్యంలో విడవబడకూడదు. అందుకనే దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 51:3 అంటాడు, దాని పాడైన స్థలములన్నీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వనం వలె చేయుచున్నాను, దాని ఎడారి భూములు యెహోవా తోటవలగునట్లు చేయుచున్నాడు. గమనించాలి, నువ్వు అరణ్యంలో ఉన్నా, నువ్వు మహాపాపిగా ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అరణ్యాన్ని కూడా ఏదేను తోట వలె. ఏదేను తోట అంటే అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడి చేసుకున్నటువంటి తోట, దేవుడితో సహవాసం చేసేవారిని ఉంచాలని ఊహించినటువంటి తోట, అందమైన తోట. ఏదేను తోట వలె నీ అరణ్య జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వనంగా నిన్ను చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. తృణీకరించొద్దు, పోవా తోట వలె ఆయన చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏదేను వనములో ఆదాము హవ్వలతో సహవాసం చేశాడు.
కనుక నిన్ను కూడా ఆ తోట వలె చేసి నీతో సహవాసం చేయాలని, నీతో సంభాషించాలని, నీతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నేను అయ్యో నా పాప జీవితం నేనేం చేసుకోవాలని నీకు గురించి నువ్వు ఆలోచించద్దు. దేవుని సన్నిధికి నువ్వన్నీ విడిచిపెట్టి రాగలిగితే దేవుడు తప్పక నిన్ను స్వీకరించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఇందుకు అంటాడు రోమాపత్రిక 11:17 అంటాడు, అడవి ఒలీవ కొమ్మమైన ఉన్న నీవు వాటి మధ్యన అంటకట్టబడి ఒలీవ మొక్క యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల కొమ్మల పైన నీవు అతిశయింపకము. ఇందాకేం చెప్పాడో తెలుసా? గర్వించొద్దు, భయపడు. మూడవది ఏమంటున్నాడో తెలుసా? అతిశయించడానికి వీలు లేదంటున్నాడు. ఎప్పుడు? నీవు అరణ్యం నుండి ప్రత్యేకించబడిన తరువాత. గమనించాలి, విసర్జించాలి. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు విసర్జించవలసినటువంటి పరిస్థితులు, దేవునికి అయిష్టమైన ప్రతి పరిస్థితిని నువ్వు విసర్జించి తీరాలి. ఆ కొమ్మని, అడవిలో ఉన్నటువంటి ఆ కొమ్మల గుబురులో నుంచి దాన్ని తీయాలి. ఆ కాండం యొక్క బలమైన శక్తి నుంచి దాన్ని నరకాలి. ఆ వేరు నుండి దాన్ని వేరు చేసి ప్రత్యేకపరిచి తీసుకుని వచ్చి మంచి ఒలివ మొక్కలో నాటాలి. అంటే దీని ప్రత్యేకత అనేది ప్రతి మా పాపికి కూడా ప్రత్యేకత అనేది ఎలా వస్తుందంటే కొన్ని విసర్జించాల్సిన విషయాలు ఉన్నాయి. గమనించాలి. అంటాడు హెబ్రీ పత్రిక 6:1 అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమునందు బాప్తిస్మను గూర్చిన బోధయు, అంతేకాదు సంపూర్ణులగుటకు సాగిపోవుదము. ప్రియులారా, మనం గమనించాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే మనము సంపూర్ణులుగా ప్రత్యేకించబడిన వారి జాబితాలో మనం ఉంటాం. ఇంకొక మాట కూడా అంటాడు హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, ఎందుకనగా మనము దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దీని అర్థమేంటో తెలుసా? దేవుని వాక్యానికి కనుక నువ్వు చోటిస్తే నీ యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయంలోనికి చొచ్చుకుని కీళ్లను మూలుగులను విభజించే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాక్యం నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి పాప జీవితాన్ని శోధించి దాన్ని బయటికి తీసివేస్తుంది. అంటే పాపము నుండి నిన్ను వాక్యమే ప్రత్యేకిస్తుంది. కనుక ప్రత్యేకించబడిన జాబితాలో నువ్వు ఉండాలంటే తప్పక నీ దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అందుకనే ఇంకొక మాట కూడా నీ ముందు చాలా ఆశపడుతున్నాను. హెబ్రీ పత్రిక 9:11 అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. గమనించాలి, ఇది మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. గమనించాలి, నువ్వు విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. విశ్వాసం మనం పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, విశ్వాసం పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు మనం సంపూర్ణులుగా ఉంటాం. రెండవదిగా ఏమంటున్నాడంటే వాక్యము నీ హృదయంలోనికి చొచ్చుకుని నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని శోధిస్తుంది అని అంటుంది. మరొక మాట ఏమంటున్నాడంటే నిన్ను నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఏంటది? ఈ వాక్యం, జీవము కలిగినటువంటి వాక్యం, సత్యమైన వాక్యం. ఈ వాక్యమే నీ జీవితాన్ని దేవుని సన్నిధికి రావడానికి ముందుగా నిన్ను పాప శాపం నుంచి అది వేరు చేసి నీ హృదయాన్ని శోధించి నీ యొక్క ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. గమనించారా? శరీర భాగాలన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంతోమంది వైద్యులు ఉన్నారు, ఎముకలకు ఉన్నారు, గమనించాలి, కండరాలకు ఉన్నారు, బుర్రనాళాలకు ఉన్నారు, గుండెకు ఉన్నారు, అన్ని శరీరంలో అన్ని అవయవ భాగాలకి కూడా ప్రత్యేకమైన తర్ఫీదు కలిగినటువంటి వైద్యములో ప్రవీణత కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనసుని కల్మషం లేకుండా చేసేవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. నీ మనసుని శోధించడానికి ఎవరికి తరము కాదు. నీ మనసుని కల్మషం నుండి వేరు చేయడం ఎవరి తరము కాదు. అది ఒకే ఒక తరం ఏంటో తెలుసా? వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసుకి మాత్రమే అది సాధ్యం.
వాక్యము నిన్ను శోధిస్తుంది, వాక్యము నిన్ను మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఈ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. అందుకనే ఈ అడవిలో ఉన్నటువంటి మొక్క అడవిలో విడవబడకూడదు. అడవిలో ఉన్నటువంటి ఒలీవ మొక్కని మొదట నరకాలి. నరికినప్పుడే అది ఆ చెట్టు నుంచి కంప్లీట్గా వేరైపోతుంది. దాన్ని ఎప్పుడైతే నరుకుతామో ఆ చెట్టు యొక్క బలము నుండి, ఆ చెట్టు యొక్క సారము నుండి అది వేరు చేయబడి ఆ కొమ్మను తీసుకుని వచ్చి మంచి ఒలీవ కొమ్మలో దానిని మనం పెట్టాలి. ప్రియరా, మనం గమనించాలి. నేను దేవుని విశ్వాసిగా ఉన్నానని సంతోషించొద్దు. నువ్వు ప్రత్యేకించబడకపోతే నీకు దీని యొక్క ప్రాధాన్యత అనేది నీకు తెలీదు. అందుకని అంటాడు, ఎప్పుడైతే నీవు వచ్చి ఈ యొక్క మంచి ఒలీవ మొక్కలో దాన్ని పెట్టాలి. గమనించాలి. నరకవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందాలంటే నీ అంతరంగంలో ఒక పశ్చాత్తాపం అనేది రావాలి. ఆ పశ్చాత్తాపమే నిన్ను పాపము నుండి వేరు చేస్తుంది. అందుకని అంటాడు, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఒక పశ్చాత్తాపంతో, ఒక హృదయం దుఃఖపూరితమైనటువంటి పశ్చాత్తాపంతో నువ్వు పాపము నుండి ప్రత్యేకించబడి నువ్వు మంచి ఒలీవ మొక్కలో అంటుకట్టబడాలి అంటే ఆ మంచి ఒలీవ మొక్క చేల్చబడాలి. చేల్చబడినప్పుడే ఈ ప్రత్యేకించబడినటువంటి కొమ్మ ఆ చేల్చబడిన దాంట్లో అంటుకట్టబడడానికి సిద్ధంగా ఉంటుంది. చేల్చబడినటువంటి చెట్టే ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. నా ప్రియమైన సహోదరి, అందుకని అంటాడు, చేల్చబడిన దాంట్లో అంటుకట్టబడ్డావు గనుక ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గర్వించడానికి వీల్లేదు. నువ్వు నిత్యము దేవునికి భయపడుతూ ఉండాలి. మూడవదిగా నువ్వు అర్చించడానికి వీల్లేదు. ఒకసారి నువ్వు దేవునిలో అంటకట్టబడిన తర్వాత నేను అనే పదానికి నువ్వు మర్చిపోవాలి. నువ్వేమనుకోవాలో తెలిసి, ఇక మీదట నా తండ్రి చిత్తం వల్లనే బ్రతుకుతున్నాను, ఆయన దయ వల్లనే గాలి పీల్చుకుంటున్నాను, ఆయన దయ వల్లనే సంచరి చూడగలుగుతున్నాను. ప్రతి చిన్న విషయానికి కూడా నీకు కావలసిన గౌరవమైనా ఏదైనా సరే ఆయన ద్వారా కలుగుతుందని నువ్వు నమ్మాలి. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ధనాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ కండబలాన్ని బట్టి నువ్వు అర్చించడానికి వీల్లేదు. నువ్వు భయపడాలి. అందుకని అంటాడు, నువ్వు గర్వించడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? సారవంతమైన వేరు నిన్ను భరిస్తుంది, కానీ నీవు వేరుని భరించట్లేదన్న విషయం గమనించు. ఎందుకో తెలుసా? ప్రభు శక్తి నిన్ను భరిస్తుంది, ప్రభు ప్రేమ నిన్ను భరిస్తుంది, ప్రభు ప్రణాళిక నిన్ను భరిస్తుంది. ఒకసారి అరణ్యమైనటువంటి పాప భూయిష్టము నుండి నువ్వు పశ్చాత్తాపం ద్వారా ప్రత్యేకించబడిన కొమ్మగా ఉండి నువ్వు నీ కొరకు చేల్చబడి, గుచ్చబడి, హింసించబడి, దూషించబడిన యేసులో నువ్వు అంటగట్టబడిన తర్వాత నువ్వు ఏంటో తెలుసా? ఆ వేరు సారమును బట్టి నేను ఎలా ఉన్నానని అనుకోవాలి తప్ప దేని విషయంలో నువ్వు గర్వించడానికి వీల్లేదు. అందుకని అంటాడు, సామెతల గ్రంథము 29:23 అంటాడు, ఎవరిని గర్వము వారిని తగ్గించును. సామెతలు 16:18 అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులారా, మనం గమనించాలి. బాబేలు గోపురం కట్టినప్పుడు వాళ్ళు అనుకున్నారు, మా సొంత శక్తితో ఇదంతా కట్టేస్తున్నాం అనుకున్నారు. కానీ కొంచెం దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళను వాళ్ళు అర్చించుకుని గర్వించు ఉన్నారు కనుక వారి భాషలు తారుమారైపోయి వారి కట్టడం నిలిచిపోయింది. మన జీవితం కూడా అంతే. మన గర్వంగా ఉంటే మన జీవితం కూడా ఆ విధంగా అర్ధమతరంగానే నాశనం అయిపోతుంది. ఇంకొక మాట విన్నారా? ధనవంతుడు అనుకున్నాడు, ఈ ధనం ఇలా ఉంటుంది, నా పంటలు ఇలాగే పండుతాయి, ఈ కొట్లు తీసేసి మరీ కొట్లు కట్టుకుందాం అనుకున్నాడు. ఆ రాత్రి సమయంలోని అతని గర్వానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది. వెర్రివాడా అన్న మాటతో అతని జీవితం ముగిసిపోయింది. కనుక గర్వం అనేది క్రైస్తవ జీవితాన్ని పనికిరాదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని దయను బట్టి వేరు నన్ను భరిస్తుందని గుర్తించాలి. దేవుడే నన్ను భరిస్తున్నాడని నువ్వు నమ్మాలి. ఇంకొకటి, భయపడాలి. ఎవరికి భయపడాలి? నువ్వు లోకానికి భయపడాల్సిన పని లేదు. నిత్యము కూడా నిన్ను సృష్టించిన నీ జీవదాత అయినటువంటి దేవునికి నువ్వు భయపడుతూ ఉండాలి. యెషయా గ్రంథము 19:16 ఆ దినమున ఐగుప్తీయులు శీల వంటి వారగుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా వారి పైన ఆయన చెయ్యి ఆడించును,
ఆడుచుండు చేయను చూసి వారు భయపడుదురు. దేవునికి భయపడాలి. ఎందుకు? దేవునికి భయపడకపోతే, అందుకనే ఆయన అంటాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నాడు. బెల్షస్సరు రాజు అనుకున్నాడు, యెరూషలేము దేవాలయం నుండి ప్రశస్తమైన శ్రేష్టమైన పాత్రలు తెచ్చి అక్రమంగా దాన్ని వాడాడు గనుక ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోటి ఆయన మరణ శాసనం రాయబడింది. కనుక భయపడకపోతే జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఉగ్రతకి గురైపోతాం. కనుక భయపడడానికి వీలు లేదు. ఇంకొక మాట అంటాడు, నువ్వు అతిశయించడానికి వీలు లేదు. ఒక క్రైస్తవుడిగా దేవుల్లో ఒక్కసారి నువ్వు అంటగట్టబడిన తర్వాత గర్వించడానికి వీలు లేదు. దేవునికి నిత్యము భయపడుతూ ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే నువ్వు అతిశయించడానికి అర్హురాలవు కాదు. అందుకనే ఇక్కడ కీర్తనలు 35:26 అంటాడు, నా మీద అతిశయపడుదురు వారు సిగ్గుపడి అవమాన పాలగుదురు. దేవుని మీద కనుక నువ్వు అతిశయపడితే నీకున్న గౌరవం అంతా కూడా నీ సొంత శక్తి మీద వస్తుందని కనుక నువ్వు అతిశయపడితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అపకీర్తి పాలగుదురు అన్నాడు. అనుకున్నాడు హామాన్, అనుకున్నాడు నాకు హోదా ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, నాకు పలుకుబడి ఉంది, రాజు నా మాట చెప్పితేనే వింటాడు అని అనుకున్నాడు. మొర్దెకై కొరకు ఆ ఉరికై సిద్ధపరిచాడు, శాసనాన్ని సిద్ధపరచుకుందామని ప్రయత్నం చేశాడు. తన మంత్రిత్వాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి అతిశయపడ్డాడు. కానీ ఆయన అతిశయం ఏమైంది? ఆయన ఉరితీయబడ్డాడు ఆ ఉరికొయ్య మీద. అంతేకాదు ఆయన కుటుంబంతో నాశనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఏ హోదాని చూసి, ఏ పదవిని చూసి అతను అతిశయించాడో దాని ద్వారా ఆయన నాశనం అయిపోవడం జరిగింది. గమనించాలి. అతిశయం ఎంతైతే తగ్గించుకుని ప్రతి చిన్న విషయానికి నా దేవుడే కారణమని, ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేశాడో మొర్దెకై, ఒక్క క్షణంలో అతని జీవితం తారుమారైపోయింది. ద్వారం దగ్గర ఉన్నవాడు రాజముద్ర పొందుకుని, ఒక అధికారాన్ని పొందుకుని ఊరేగింపులో ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎస్తేరుతోటి కూడా ఏం కబురు పెట్టాడు? ఎస్తేరు, ఒకవేళ నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఏదో అక్కడ ఉన్నావనుకుంటున్నావేమో, ఒకవేళ యూదుల ఏడల కనుక నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే దేవుడు వేరే ద్వారంలో మాకు సహాయం పంపిస్తాడన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మొర్దెకై అనుభవం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడే అనుభవం ఉంది. ఈరోజు నీకు కూడా ఇది కావాలి. అందుకని అంటాడు, ఒలీవ మొక్క వలె ఉండాలి. ఒలీవ మొక్క గురించి గతంలో కూడా నేను చెప్పాను. నిత్యము దైవ సన్నిధిలో వెలిగిచ్చేది, అంతేకాదు మంచి దేశంలో నివాసం ఉండేది, అధికారాన్ని తిరస్కరించినటువంటి ఒలీవ మొక్క, నిరీక్షణకు ఆధారమైనటువంటి ఒలీవ మొక్క. దేవుని సన్నిధిలో నిత్యము వెలగడానికి ఆ ఒలీవల నూనె కావాలి. అంతేకాదు అందరూ అన్ని చెట్లు వచ్చి నీవు మా మీద రాజుగా ఉండమంటే నేను లేదు, దేవుని పనికే నిర్ణయించబడ్డానని అధికారాన్ని తిరస్కరించింది. అంత మాత్రం కాదు, నోవహు ఆ యొక్క పావురాన్ని విడిచిపెట్టినప్పుడు అది నిరీక్షణకు ఆధారమైనటువంటి ఒలీవాకును తెచ్చింది. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి ఒలీవ చెట్టు అరణ్యంలో నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుచేత ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఆ ఒలీవ మొక్క నాశనం అవ్వకుండా ఉండాలని, అది ఎలాంటి నిరీక్షణ కలిగి ఉందో, ఎలాగ నిత్యము దేవుని సన్నిధిలో వెలిగేదిగా ఉందో, మంచి దేశం నివాసిగా ఉందో, అదే కాదు అధికారాన్ని దేవుని కంటే అధికారాన్ని ఏది అక్కర్లేదని తిరస్కరించిందో ఆ ఒలీవ మొక్క తనలో అంటగట్టబడాలని కోరుకునేటువంటి దేవుడు అరణ్యము నుండి నరికి తాను చేర్చబడి తనలో అంటగట్టబడ్డాడు. కనుక అంటగట్టబడినటువంటి ఆ ఒలీవ మొక్క ఇక మీదట గర్వించడానికి కానీ అతిశయించడానికి కానీ వీల్లేదు. నిత్యము దేవునికి భయపడుతూ ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అడవిలో ఉన్నటువంటి మొక్క కొమ్మ నరకబడింది. చేల్చబడిన యేసు మంచి ఒలీవ మొక్కకు సాదృశ్యం. ఆ కొమ్మ ఈ చెట్టు చేల్చబడి ఇందులో అంటుకట్టబడింది కనుక అది నిరీక్షణకు ఆధారంగా నిత్యము వెలిగిచ్చేదిగా, అధికారాన్ని తిరస్కరించిందిగా, దేవుని సన్నిధిలో మంచి దేశ నివాసిగా ఉంటుంది. ఆ మంచి దేశ నివాసిని ఎక్కడో తెలుసా? పరలోకం. అంటగట్టబడిన దేవునితో ఉన్నటువంటి నీవు నిజంగా కూడా అది ఎన్ని పుష్పించినా, ఎంత ఫలించినా, ఎంత కూడా ఈ వేరులో నుంచి, నా దేవునిలోంచి వస్తున్నటువంటి సారాన్ని బట్టి నేను ఈ విధంగా ఉన్నానని అనుకోవాలి తప్ప ఏ విషయంలో అతిశయించడానికి వీల్లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మంచి ఒలీవ మొక్క వలె ఉండు.
అరణ్యంలో విడవబడ్డానికి దేవుని చిత్తం కాదు కనుక మంచి ఒలివ మొక్క వలె ఉండి దేవుని కొరకు వెలిగేదానిగా, దేవుని అధికారానికి లోబడేదానిగా, దేవుని కొరకే నిరీక్షణకు ఆధారముగా, దేవుని కొరకు లోకాధికారాలు తిరస్కరించేదానిగా నీ జీవితంలో ఉంటూ మంచి దేశానికి ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా నిరీక్షణ గడియల ద్వారా ఈ యొక్క వర్తమానం వింటున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తూ అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. మీ గురించి మేము ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు. దాన్ని బట్టి ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఇంతవరకు నీ దాసరాల ద్వారా ప్రభువా నిరీక్షణ గడియలు వర్తమానాలు వింటూ అనేక మంది ఆశీర్వదింపబడుచున్నందుకు, నువ్వు కార్యములు చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం. క్రైస్తవులుగా మా జీవితాల్లో మేము ఏ రీతిగా మేము మా జీవితాలు కొనసాగించాలో ప్రభావ నువ్వు నేర్పిస్తున్న విధానం కొరకు వందనాలు స్తోత్రం. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదే లేదు ప్రభా. సమస్తము సాధ్యపరచగల దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే నాయన ఇదిగో ఆ యొక్క అనారోగ్యం నుంచి ప్రభా మీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి స్వస్థపరచండి. రకరకమైన నాయన తెగుళ్ళు మానవులకి సంభవిస్తూ ఉంటుండగా ఆయన చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకునే పరిస్థితి నాయన, అటువంటి పరిస్థితులు ఉన్న వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో తాకండి. ఎందుకంటే ప్రభువా, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్త రోగముల నుండి విడుదల చేసే దేవుడు నాయన, నీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించిన సహాయం ఇచ్చేయండి. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. అయ్యా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు తాకండి. వారి గృహంలో ఉన్న ప్రతి నాయన అనారోగ్యాన్ని, లేకపోతే అప్పుల నుంచి, లేకపోతే ఇంకా వారికి ఉన్న సమస్యలను విడుదల చేసే దేవుడు నాయన, నీకు సాధ్యము. దానిని బట్టి బిడలు నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో నీ బిడలు నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ కార్యముని చేయండి. నీ కృపతో నింపండి నాయన. అదే రీతిగా ప్రభా, ఎంతోమంది ప్రభా వ్యాపారాలు లేక, అలాగే తండ్రి వారి వ్యాపారాల్లో కృంగిపోయి, అలాగే పాడి పంటల్లో కృంగిపోయి నాయన, వారి ఆరోగ్యంలో కృంగిపోయి, దేవవారి కుటుంబంలో కృంగిపోయి ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. లేని దానిలో నుంచి ఉన్నట్లుగా చేసే దేవుడు నువ్వయ్యా. అయ్యా, నీకు సమస్తము సాధ్యము కాబట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపతో నింపండి. నీ యొక్క జాలి కలిగిన హృదయంతో బిడలను ప్రభా నాయన, గాయపడిన హస్తముతో నువ్వు తాకి బిడలను ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తాను. సహాయం ఇచ్చి నీ కృపతో నింపండి. ఇంతవరకు కూడా నిరీక్షణ గడియలు వింటూ ఉన్న బిడలందరినీ వారి గృహంలోకి మమ్మల్ని ఆహ్వానించి ఈ రీతిగా ప్రభు నీ వాక్యం వినుచుంటుండగా అది 30-60 100 బిడల్లో ఫలింపచేసి నాయన, ఇదిగో తండ్రి నాయన, నీవే వారికి సహాయం ఇచ్చేయమని, అంధకార శక్తులు అయిపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.